కొంచెం మంచిగా తెలుసుకోవచ్చు. మనల్ని అదే చేసుకోవాలి. మీరు 2-3 కేజీలు వేస్ట్ అవుతాయి కదా, మీ ఇంట్లో తక్కువ రావాలి. ఒక్కో రిటర్న్ కొట్టాడు ఒకసారి. మీకు ఎక్కడ రకాలు ఇస్తాం ఎప్పుడు చెప్పినారు. ఇంత అధ్వానంగా ఎరగడదు. ఈ ఎరగడల ఈ ఎరగడలు అంటారు. మా ఈ ఎరగడల ఎవరు కాదు అంత అధ్వానంగా ఎరగడం ఎనికి తీసుకోవద్దు. పిల్లలు కదా ఏదైనా అయితే మీరు తీసుకోవద్దు. నువ్వు ఎట్లా ఉండిపోయి తెలిపోయింది అంటున్నావు. దాన్ని కాదు, దాన్ని ఉపయోగపడేటట్టు చెప్పినారు. ఉపయోగపడేటం ఉందా? ఒక ఎరగడైనా ఉపయోగపడేది మంచిది. నేను చెప్పేది మంచి తెలుస్తున్నా. 5 కేంద్ర హాస్పిటల్ చూసుకోలేదు. ఎక్కడిదండి తింటారా? ఎనికి కొట్టే ఎవరు కూర్చునేది మీరు ఉందా? కాదు, కత్తి ఉందా? కత్తి ఒకటి ఇదే ఎట్లా తింటారమ్మా? మీరు ఇట్టి వేస్తారు కదా అర్థం చెప్పేట్లా దాంట్లో మంచి ఏదో ఒకటి చూపినారు. మంచిది ఉండాలి కదా. ఎట్లా మెయింటైన్ చేస్తావు? నీకు అన్ని తక్కువ వచ్చింది. వాడు 10 కేజీలు 10 ఇస్తాడు కదా. 7 కేజీలు 7 కేజీలు చెడిపోయినట్టు ఎట్లా ఉండదు. 3 కేజీలు ఎట్లా చేంజ్ చేస్తారు పిల్లలకు? మీరు మీకు ఇచ్చారా? తీసుకోవద్దు. అవును, ఆల్రెడీ కనబడమ్మా. మీరు ఎదురు తీసుకుంటారా? వాడిని స్థానాన్ని సిగ్గుపోయేది మీరు చూసి ఎందుకు ఇచ్చేయండి. మాకు వద్దాయా పిల్లలకు పెట్టాలి. మాకు తీసుకోవాలి. నువ్వు నీకే ఎవరు అర్థం లేదు కదా. వాడు అగ్రీ కదా. గవర్నమెంట్ వాళ్ళకి అగ్రీ ఎరగడలు ఉందా? ఎరగడమ్మా. వంకాయలు చూడి ఈ పదే కదా. ఏది చెప్తాయి తెలంగాణ? ఈ తర్వాత 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 తీసుకోలేకున్నారు. తర్వాత ఎన్ని తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత అంటే ఎదురు చూసుకున్నాను. ప్రిన్సిపాల్ అక్కడ నీవే కాదు కదా. ఇంటికి వెళ్ళాలంటే ఎవరు ప్రిన్సిపల్ ఇక ఒకటి దీంట్లో ఓకే పారే 5 రోజులు పారేషన్ తీసుకొని పెట్టి ఇది కదమ్మా. మీరే డబ్బు తెలుగులో ఎట్లా మీరు వేస్తాను నాకు అర్థం కాదు.
ఈ తింటారా ఈ పసులు తింటా పసులు తింటా పసులు తింటా అయ్యి మార్కెట్లో పక్కన కూడా తీసుకొని ఇస్తాను ఈ తింటారా పసులు కదా అయ్యి మీరు మీరు మీ వాళ్ళు సప్లై ఎప్పుడు వచ్చినారు మీరు పశువులుగా తినరుగా మీరు సప్లై చేసేటి పశువులుగా తినరు ఉంటాయి క్యారెట్ ఉంది 10 కేజీలు 20 కేజీలు అంటే అర్ధ కేజీ మంచిలు ఎవరన్నా కానీ కాక అంత అధ్వానం ఏంటది ఎర్రగడ్డలలో ఏరుకోరం మంచి ఎర్రగడ్డలో మంచి ఏరుకోరం ఉల్లగడ్డలు ఒకటి తింటారమ్మా పొద్దున్న ఇచ్చేది క్యారెట్ ఇది పురుగు కాదు అది తింటారమ్మా మీరు చూసుకోవాలా చాలా వస్తున్నది కేజీ బిల్లు ఎగ్స్ ఎంత ఉండాలి కేజీ వెయిట్ 50 చెక్ చేసుకో ఇది తగ్గడుందే చిన్నదే ఇది తీసుకో ఇది ఇక్కడ ఇది తీసుకో చాలా అద్భుతం ఉంది ఇమ్మీడియట్గా ఈరోజు టమోటాగా వస్తాయి క్యారెట్ నేను మీ చెప్పా మీ ఎస్పీడీకి కమిషన్ థింగ్స్ అకౌంట్ పెట్టి చాలా వచ్చు అంత అద్భుతం ఎక్కడ క్వాలిటీ ఈరోజు బెల్లం పాలకు ఇచ్చినవా టిఫిన్ ఏమి టిఫిన్ ఏమి ఇడ్లీ కలుగుతుందా టైం ఏంటి కదా టిఫిన్ టైం చట్నీ 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 పెట్టాము ఉడకబెడతావా అన్నం గోధుమకు రసం మజ్జిగ పెట్టు స్టోర్ ఎక్కడ ఉందమ్మా మీకు ఉంది దగ్గర అట్లా అంతా పెట్టమ్మా చెప్పండి సార్ ప్రిన్సిపాల్ నెంబర్ చెప్పు ప్రిన్సిపాల్ నెంబర్ నువ్వు మెను బయట పెట్టుకోవాలా ఆడగల పెట్టాల్సింది ఇక్కడ పెట్టు పిల్లలకి ఇచ్చిన హాల్లో వస్తుగా ఉంది నువ్వు చూసుకుంటున్నావు లేదో నాకు అర్థం కాదంటే మీకు సప్లై చేసిన కూరగాయలు మనుషులు తింటారు పనుషులు అన్న తింటారమ్మా మీరు ఎర్రగడ్డలు క్యారెట్ పసులుగా మీరు సప్లై చేసే పిల్లలకి ఎట్ట పెడతారు అయ్యి ఎప్పుడన్నా కానీ మా క్యారెట్ నిన్న వచ్చినాయి దాంట్లో క్యారెట్ ఒకటన్నా ఉందా మంచిది పసులుగా నువ్వు ఎవరు సప్లైరు మీరే తెచ్చుకున్నారా వచ్చి అన్న పక్కన పెట్టినా వచ్చి చెక్ చేయి అయ్యా మనుషులు తింటారమ్మా ఎర్రగడ్డల్లో మంచిది ఒకటన్నా ఉందా ఎవరు సప్లై చేసేది మీకు నేను చెప్పేది ఇప్పుడు క్యారెట్ నిన్న తెచ్చినారు 10 క్యారెట్ పీసులలో ఒక క్యారెట్ అన్నా బాగుందా అన్ని తీసి పెట్టినా నీ ఫోటోలు పెట్టాలి మీకు అంత అధ్వానంగా సప్లై చేసుకుంటే ఎట్లా కూల్ కదా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది దాని సప్లైర్ ఎవరు మా సప్లైరు మీరు తెచ్చుకోవాలి కదా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా మంచి తెచ్చుకోవాలి కదా
కాదమ్మా, ఎవరన్నా కానీ కదా మంచిగా తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. సరిగా లేకపోతే ఇరికి పంపించాలా మళ్ళా? రాలేదు మార్కులు. సారీ టు సే, నేను చెప్పేది ఏదన్నా కానీ కాకమ్మా, నీకు గవర్నమెంట్ స్పెసిఫికేషన్ ఏముందో దాని ప్రకారం తీసుకో. గవర్నమెంట్ కాదమ్మా ఇచ్చే కాంట్రాక్ట్లు అవి గవర్నమెంట్. నేను చెప్పేది అది కాదమ్మా, నీకు ఎగ్స్ కరెక్ట్గా సైజు ఉండేది తీసుకో. 20 గ్రాములు 30 గ్రాములు ఉంటాయి తీసుకో. ఇప్పుడు నీకు ఈ 38 ఐటమ్స్ ఎప్పుడు సప్లై చేస్తారు నీకు? ఇప్పుడు ఈ మధ్యన 20 ఐటమ్సా? 20 తారీఖు ఇది సాగునీ సబ్సిడీ మనము మీ మేడం మళ్ళీ 2 గుర్తులు వేసుకున్నాయి. కూర్చోరా, కింద కూర్చుంటారా? చేయలేదా? కూర్చోండి, పెట్టుకోవచ్చు. దీని రాసుకోవచ్చు కదా మీరు. అట్లా వస్తుంది. ఇంకా వేరే బిల్డింగ్ కట్టిన కూడా అక్కడే వాష్రూమ్ కట్టేశారు, అది కూడా అక్కడే వెళ్తుంది సార్. అదే ఇప్పుడు పైప్ లైన్ తీసుకున్నారు సార్. అది అయిపోతే టీచర్లు అందరూ ఉన్నారు మీకు మొత్తం అన్ని దాంట్లో పక్క వెళ్ళారా? పుస్తకాలు అన్నీ వచ్చినాయి మొత్తం? స్టడీ టీచర్ ఉంది నైట్, ఈ టీచర్లో వేరే బయట వాళ్ళు వచ్చారు. మేము మార్నింగ్ 9 నుంచి ఈరోజు మార్నింగ్ 9 వరకు ఉంటాం సార్. పోయినసారి ఎంతమంది పాస్ అయినారు 10th క్లాస్? 34 మెంబర్స్. ఎంత అవుట్ ఆఫ్? 98%, 94% వచ్చింది సార్. 555 వచ్చినాయి. త్రిబుల్ ఏమైనా వచ్చినా సీట్లు సార్ మీ సీనియర్లకు? ఫ్రెండ్స్ పేరు రాలే? వచ్చింది, హెల్త్ చేయలేదా? బాగానే ఉందమ్మా, చదువు బాగా చెప్తారా? అన్ని దానిలో కానీనా? బస్ స్మెల్ వస్తుంది, చెప్పడం లేదు మీరు. వాసన వస్తుంది, బాగాలేదు చేయకుండా అడగాలి కదా మీరు, చెప్పడం లేదు. అన్ని బాగున్నాయా? వాసన బాగుందా? మళ్ళీ చెప్పాలి కదా, ఆ విషయం చెప్పలేదు మీరు. ఏ ఊరు ఉన్నారు అంతా ఇక్కడ? మీది ఎవరు? కూర్చోండి. మీది మీదిమ్మా? మీది కర్నూలు జిల్లాలో ఎంతమంది ఉన్నారు మొత్తం? మా చేతులది పైకి గొడుమూరు. గొడుమూరు చెప్పింది వరకు గొడుమూరు మీరిద్దరేనా? ఏ ఊరు మీది? మీదిమా? అనంతపురం వాళ్ళు చేతులెప్పుగా ఒకరు ఇద్దరు ముగ్గురేనా? మీదంతా కడప జిల్లాలేనా? పచ్చసాయిలు ఎంతమంది ఉన్నారు? ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు 5. నిమ్మాలో ఆదివారం వస్తారా? సెకండ్ సార్లు